హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో జీఓటీ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో మోడల్ క్వశ్చన్స్ పేపర్ కోడ్ 88కి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ బుక్లో ఏ విధంగా దొరకబట్టాలో చూద్దాం, ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్ గ్రాంట్ ఫర్ బిల్డింగ్స్ అండ్ ప్లే గ్రౌండ్స్ ఆర్ కవర్డ్ ఇన్ చాప్టర్. ఇక్కడ ఏమన్నాడంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్లో ఏ చాప్టర్లో బిల్డింగ్ యొక్క గ్రాంట్స్, ప్లే గ్రౌండ్స్ వాటి గురించి ఉన్నదని అడిగినప్పుడు మనకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్ అది ఏ బుక్లోదో గుర్తు రావాలి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్ అని అంటే మనకి పెద్ద బుక్లోది. ఇక్కడ చాప్టర్ తీయాలి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్ చాప్టర్ తీయాలి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది ఫస్ట్ చాప్టరే మనకి. ఫస్ట్ కంటెంట్లో ఫస్ట్ దీంట్లో ఏమని అడిగిండు, ఏ చాప్టర్లో మనకి ఇక్కడ ఆప్షన్స్ని చూసుకొని మనం క్వశ్చన్ ఎత్తుక్కోవాలి. ఫస్ట్ అన్నీ చదవకుండా ఫస్ట్ చూడాలి. 6th వన్ ఇక్కడ 6th చాప్టర్ చూడండి. 6th చాప్టర్ ఏంటిది? గ్రాంట్ టువర్డ్స్ మెడికల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఇన్ సెకండరీ స్కూల్స్, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 7th చాప్టర్ అన్నాడు. 7th చాప్టర్ గ్రాంట్స్ టువర్డ్స్ ద పేమెంట్ ఆఫ్ స్టిపెండ్స్ ఇన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది కూడా కాదు. చాప్టర్ నెంబర్ 8 ఏముంది? గ్రాంట్స్ టువర్డ్స్ ద రెంట్ ఆఫ్ హాస్టల్స్ అని ఉంది, ఇది కూడా కాదు. చాప్టర్ నెంబర్ 9 గ్రాంట్స్ ఫర్ బిల్డింగ్స్, సైట్స్ అండ్ ప్లే గ్రౌండ్స్, ఇది ఆన్సర్. చాప్టర్ నెంబర్ 9 అనేది ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ త్రో జీవో. ఇది జీవో అడిగిండు. మనం జీవోలు అనేవి ఫస్ట్ పేజీలనే రాసుకోండి అని చెప్పిన కదా, చూద్దాం ఒకసారి. ఎస్ఎస్సి స్కీమ్కి సంబంధించిన జీవో, ఎస్ఎస్సి స్కీమ్ చాప్టర్ ఉంది కదా. ఇక్కడ జీవో ఎంఎస్ నెంబర్ ఇక్కడ జీవో ఎంఎస్ నెంబర్ 63/16-1-69. జీవో ఎంఎస్ నెంబర్ 63 ఎడ్యుకేషన్ 16/16-1-69, ఇది ఆన్సర్. థర్డ్ వన్. మనం ఓన్లీ కీవర్డ్ ఒకటే చూసుకోవాలి, టైం వేస్ట్ కాకుండా. ఓన్లీ క్వశ్చన్లో కీవర్డ్ ఏంటిదో చూసుకొని తొందరలో దాన్ని ఎత్తుక్కోవాలి. అండర్ విచ్ రూల్ ద గ్రాంట్ విల్ బీ ల్యాప్స్డ్. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆప్షన్స్లో చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో చూస్తే మనకు అది ఏ బుక్లో అన్నది ఇక్కడ మనకి ఆప్షన్స్లో చూసి మనం అది ఏ బుక్లోదో ఏ చాప్టరో గుర్తుపట్టవచ్చు. ఇక్కడ క్వశ్చన్లో చూస్తే మనకు అది ఏ బుక్ అనేది అర్థం కావట్లే. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు వచ్చింది. చూడండి ఇక్కడ ఏమని అన్నాడు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్ చాప్టర్లది. దీంట్లో మనకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇక్కడ ఆప్షన్స్లో చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? 11 ఆఫ్ గ్రాంట్ ఇన్ కోడ్. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్ అనగానే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్ చాప్టర్ తీసి 11th రూల్ చూడండి. ఇక్కడ ల్యాప్స్ ఆఫ్ గ్రాంట్ కీవర్డ్ ఉన్నదిగా, ఇక్కడ ల్యాప్స్డ్ దొరికింది. ఈ ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. ఈ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయినాక ఏమో నెక్స్ట్ ఆప్షన్స్ చూసుకోవద్దు, టైం వేస్ట్ చేయొద్దు. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళేదాకా కూడా మనం ఈ బుక్ ఇట్లనే చేతిలో ఉంచుకోవాలి, నెక్స్ట్ బుక్ పట్టుకోవద్దు. ఆర్టికల్ 15 ఆఫ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్టాండ్స్ ఫర్. ఆర్టికల్ 15 అనేది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోడ్లో ఏం చెప్తుంది? ఇక్కడ చూడండి, ఇదే బుక్లో ఇదే చాప్టర్. డైరెక్ట్ పేమెంట్ టు టీచర్స్. ఇక్కడ ఏమన్నాడు? డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ ఆఫ్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్. ఫస్ట్ ఏంటిది? యావరేజ్ అటెండెన్స్ ఆఫ్ స్టూడెంట్ కాదు. అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ ఎయిడెడ్ కాదు. ఇక్కడ ఏముంది? డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ టీచర్స్ అని అన్నాడు కాబట్టి ఎమ్మటే మనం ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేసుకోవాలి. మనకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి మనం ఎక్కువ టైం చేయకుండా ఓన్లీ కీవర్డ్ చూసుకొని టకటక ఫాలో అవుతూ ఉండాలి. రూల్ 13 ఆఫ్ 4
ఏపీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ రూల్స్ 1988 రిఫర్స్ టు. ఇక్కడ ఏమని అడిగిండు? ఏపీ ఎడ్యుకేషన్ రూల్స్ 1988. వేరే బుక్ అనుకున్నా. ఏపీ ఎడ్యుకేషన్ రూల్స్ 1988. ఇక్కడ ఉంది చూడండి, ఏపీ ఎడ్యుకేషన్ రూల్స్ 1988. ఎంత? పేజ్ నెంబర్ 383. 383లో ఇక్కడ మనకి ఆల్రెడీ రూలు క్వశ్చన్లోనే రూల్ ఉంది. ఏమనుంది? 13(4) అని ఉంది. మనం ఈ రూల్లోకి డైరెక్ట్ వెళ్ళిపోవాలి. 13 అని అంటే ఇక్కడ 13 ఉంది. 13 మళ్ళీ 13లో మళ్ళీ బ్రాకెట్ 4 నెంబర్ అడిగింది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఉండదు. మళ్ళీ మనం ఈ పేజ్లోకి వెళ్ళిపోయాలి. 402లోకి వెళ్ళిపోతే 402లో 13లో 4th one. 13లో 3. ఇక్కడ సారీ నేను చాప్టర్ 10 అనుకున్నా. 10 కాదు, ఇదేంటిది? ద ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్పెక్షన్స్ అండ్ విజిట్ రూల్స్ 1988. దీంట్లో 13 రూల్ 13(4) ఏం చెప్తుందని అన్నాడు. 351 పేజ్ నెంబర్ తీయాలి. 351 పేజ్ నెంబర్లో ఇక్కడ రూల్ 13 ఏం చెప్తుంది? ప్యానల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్. 367 పేజ్. డైరెక్ట్ ప్యానల్ ఇన్స్పెక్షన్ అని ఉంది, ఆప్షన్లో ఉంది, పెట్టుకోవచ్చు. లేకపోతే మళ్ళీ దాంట్లో 4th one అడిగిండు కాబట్టి 4th one చూసుకోవచ్చు. 13 దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ అని ఉంది. సెకండ్ వచ్చేసి ఎక్స్పెండిచర్ టువర్డ్స్ టీఏ అండ్ డిఏ. 4th one వచ్చేసి ప్రొసీజర్ ప్యానల్ ఇన్స్పెక్షన్. 4th one వచ్చేసి ప్యానల్ ఇన్స్పెక్షన్ అని ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఏంటిది? 4th one ఈజ్ కరెక్ట్, ప్యానల్ ఇన్స్పెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళేసరికి బుక్ మన చేతిలోనే ఉండాలి. బుక్ వేరే బుక్ మళ్ళీ పట్టుకోకూడదు. యావరేజ్ డైలీ అటెండెన్స్ ఇన్ యూపీ స్కూల్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అండర్ రూల్ 22 ఆఫ్ GIA. హియర్ GIA మీన్స్ మీనింగ్ అడిగింది ఇక్కడ మనకు. ఓన్లీ మనకి ఇక్కడ GIA అని అంటే మనకు తెలుసు ఏంటిది? గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఇక్కడ అబ్రివేషన్ అడిగిండు. CCA అబ్రివేషన్ అడుగుతాడు, SSC అడుగుతాడు. అట్లా అబ్రివేషన్స్ కొన్ని అడుగుతాడు. జనరల్గా కూడా మనం దాన్ని ఈజీగా పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టీచర్స్ ఇన్ ప్రైమరీ స్కూల్ హ్యావింగ్ చిల్డ్రన్ అప్ టు 60. మనకి అప్ టు 60 వరకు ఎంతమంది టీచర్సు? 2 members. 60 అబోవ్ అయితే 3 members. 60 to 99 వరకు. అట్లా ఇది జనరల్గా క్వశ్చన్. అండర్ మిడ్ డే మీల్ MDM -grams ఆఫ్ రైస్ సప్లైడ్ టు 9th class స్టూడెంట్. మనకి ప్రైమరీ వాళ్ళకైతే 100 grams, 6th నుంచి 10th వాళ్ళకైతే 150 grams. మనం డైరెక్ట్ ఇది టైం వేస్ట్ చేయకుండా జనరల్గా కూడా మనకి ఐడియా ఉంటుంది కదా, డైరెక్ట్ పెట్టేయచ్చు. ఒకవేళ మనకి కావాలంటే దీంట్లో బుక్లో కూడా ఉంటుంది. 9th one వచ్చేసి ద గ్రాంట్ ఇన్ ఎయిడ్ కెన్ బి విత్డ్రాయన్ అండర్ పెనాల్టీస్ మెన్షన్డ్ ఇన్. పెనాల్టీస్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నాడు. మళ్ళీ ఇది GIA బుక్కే, GIA టాపిక్లో. మనకి GIA అంటే ఇక్కడ ఫస్ట్ టాపికే GIA. దీంట్లో పెనాల్టీస్ గురించి, పెనాల్టీస్ గురించి ఏ రూల్లో చెప్పారని అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇగో డైరెక్ట్ పెనాల్టీస్ అని ఉంది కదా, ఇదేంటిది? రూల్ నెంబర్ 13 అయిపోయింది.
అండర్ రూల్ 23 ఆఫ్ గ్రాంటింగ్ ఎయిడ్ ద మినిమం డేస్ ఇన్ ఏ ఇయర్. మనకి జనరల్గా కూడా మనకి తెలుసు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎన్ని ఉండాలి, 220 ఉండాలి. ఒకవేళ మనకి కావాలంటే రూల్ నెంబర్ 23 చూస్తే తెలుస్తుంది. GIAలో 23 నెంబర్ ఆఫ్ స్కూల్ మీటింగ్స్ అని ఉంది ఇక్కడ. మళ్ళీ మనం లోపలికి వెళ్ళాలి, 13 పేజ్ నెంబర్లోకి వెళ్ళాలి. 13 పేజ్ నెంబర్లోకి వెళ్తే రూల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ స్కూల్ ఇయర్ ఆన్ 220 స్కూల్ డేస్ ఆర్ 1200 అవర్స్. ఇది మనం టైం వేస్ట్ కాకుండా డైరెక్ట్ పెట్టేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రూల్స్ రిలేటింగ్ టు మెయింటెనెన్స్ ఆఫ్ గ్రాంట్ ఆర్ ఇష్యూడ్ ఇన్ గ్రాంటింగ్ ఎయిడ్ కోడ్ ఆర్టికల్. ఇక్కడ మెయింటెనెన్స్ అన్నాడు, మెయింటెనెన్స్ ఆఫ్ గ్రాంట్స్. ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకోవాలి. ఏంటిది 27A, మనకి ఏంటిది ఇది చాప్టర్ గ్రాంటింగ్ ఎయిడ్ చాప్టర్ 27A. మనం ఆల్రెడీ పేజీలోనే ఉన్నాం కదా, ఇక్కడ చూడండి 27A ఫిక్సింగ్ అమౌంట్ ఆఫ్ గ్రాంట్స్. ఇక్కడ చూడండి మెయింటెనెన్స్ ఆఫ్ గ్రాంట్స్ ఈక్వల్, దీంట్లోనే ఉంది ఫస్ట్ ఆప్షన్లోనే. ఇదేంటిది 27Aలో మళ్ళీ సెకండ్ది 27Aలో సెకండ్ది 27Aలో సెకండ్ది. 27Aలో ఫస్ట్ది ఏముంది, టీచింగ్ గ్రాంట్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ గురించి ఉంది, ఎక్స్పెండిచర్ అండ్ శాలరీస్. 27Aలో 3 ఏముంది, ద అమౌంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ కలెక్టెడ్ అని అన్నాడు. ఇక్కడ మనకి మెయింటెనెన్స్ అన్నాడు కాబట్టి ఆ కీవర్డ్ అనేది ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్యానెల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ ఈజ్ కవర్డ్ అండర్ రూల్. ప్యానెల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ ఇది ఇన్స్పెక్షన్ దాంట్లో ఉంటుంది, ఇన్స్పెక్షన్స్ విజిట్స్. ఇందాక మనం చూసుకున్నాం కదా చాప్టర్ 8th చాప్టర్. 8th చాప్టర్లో ఉంటుంది 351 పేజ్ నెంబర్. మనకి చాప్టర్స్ కూడా నోటెడ్గా ఉంటే ఈజీగా దొరకబట్టవచ్చు. ఇక్కడ ఏమన్నాడు, ప్యానెల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ దేంట్లో ఉంది, 13లో ఉంది. ఈ క్వశ్చన్ ఇంతకుముందు కూడా వచ్చింది, 2-3 టైమ్స్ అడిగాను. డైరెక్ట్ పెట్టేసుకుంటే అయిపోతుంది టైం వేస్ట్ కాకుండా. నెక్స్ట్ 13th వన్, యాజ్ పర్ రూల్ 29A ఆఫ్ GIA పేమెంట్ ఆఫ్ గ్రాంట్ డ్యూ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ షెల్ బి వర్క్డ్ అవుట్ ఆన్ ద బేసిక్స్ ఆఫ్ పే బిల్ ఫర్ ద మంత్ ఆఫ్. పే బిల్స్ గురించి అడిగిండు. రూల్ నెంబర్ 29A అన్నాడు. GIAలో గ్రాంటింగ్ ఎయిడ్లో రూల్ నెంబర్ 29A. ఇక్కడ 29Aలో మనకి ఏమన్నాడు, పేమెంట్ ఆఫ్ గ్రాంట్స్. ఇక్కడ లోపలికి వెళ్తే తెలుస్తుంది, పేజ్ నెంబర్ 15లోకి వెళ్ళాలి. ఇక్కడ పేమెంట్ ఆఫ్ గ్రాంట్స్ అని ఇచ్చిండు. నెంబర్ ఆఫ్ 29A. ఇక్కడ మనకి అది ఇన్స్పెక్షన్ సిస్టమ్. సారీ ఇది రూల్ ఏపీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ కదా, 1988 అంటే మనకి పేజ్ నెంబర్ 351లో ఉంటుంది. 351లో రూల్ నెంబర్ 13 ప్యానెల్ ఇన్స్పెక్షన్ ఉంది కదా, 13లో వచ్చి ఇది కాదురా ఇదేగా GIAనే. ఓకే నేను ఈ క్వశ్చన్ అయిపోయింది.
GIA. ఇది దొరకట్లేదు. ఒకవేళ ఇట్లా మనకి తొందరగా దొరకకపోతే టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే బెటర్. ద రూల్ అండర్ విచ్ ద గ్రాంట్ విల్ బీ ల్యాప్స్డ్. ఇది ఇందాక కూడా వచ్చింది క్వశ్చన్, ఇది చాలాసార్లు వచ్చింది క్వశ్చన్. ల్యాప్స్డ్ ఇది రూల్ నెంబర్ 11. చూడండి ఒకసారి. GIAలో ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. ల్యాప్స్ ఆఫ్ గ్రాంట్, ల్యాప్స్డ్ అనే పదం వచ్చింది కదా, ఇది ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ ఆఫ్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ బి ఆర్డర్డ్ బై ద డైరెక్షన్ అండర్. ఇది కూడా ఏ బుక్లోది ఫస్ట్ మనకు క్వశ్చన్ చూస్తే అర్థం కాలేదు, మనం అప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోవాలి. ఆప్షన్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ GIA అన్నాడు. GIA అని అంటే మనకి ఈ బుక్లో ఫస్ట్ చాప్టరు. నేను ఎక్కువ ఈ బుక్కు సంబంధించిన క్వశ్చన్సే గ్యాదర్ చేయడం జరిగింది. ఇంకా 2-3 బుక్స్కి సంబంధించినవి చేసిన. ఇంకా మనకి వేరే బుక్స్ నుండి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఏమన్నాడు, ఆర్టికల్ 50, 55. ఆర్టికల్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 50. 50లో ఏముంది, డ్రాయల్ ఆఫ్ గ్రాంట్స్. ఇక్కడ మనకు పేమెంట్ ఆఫ్ శాలరీస్ అడిగింది కదా. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే ఆర్టికల్ 55 టెక్నికల్ అప్రూవల్ అండ్ కామన్స్మెంట్ ఆఫ్ వర్క్. ఇది కూడా కాదు. నెక్స్ట్ 15లోకి వెళ్తే డైరెక్ట్ పేమెంట్ టు టీచర్స్. ఇగో ఇక్కడ పేమెంట్ టు టీచర్స్ శాలరీస్, కాబట్టి ఆప్షన్ మనకు 15 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. కో ఎడ్యుకేషన్ మీన్స్, ఇది జనరల్ క్వశ్చన్. కో ఎడ్యుకేషన్ అంటే ఏంటిది, మనకు ఇన్స్ట్రక్షన్ టు బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇది ఇన్స్ట్రక్షన్స్ గర్ల్స్ ఓన్లీ, బాయ్స్ ఓన్లీ, ఇది కాదు. ఇక్కడ మనకి టెట్ మీన్స్ ఆల్సో మనకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, దానికోసం వెతకడం వేస్ట్. ఏంటిది టెట్ అంటే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇక్కడ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది థర్డ్ ఆప్షన్లో. రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ టీచర్స్ అండర్ ఆల్ మేనేజ్మెంట్ ఇన్ ద స్టేట్ ఈజ్. మనకి రిటైర్మెంట్ ఏజెస్ వచ్చేసి ఈ బుక్కులు మనకి ఏజ్ లిమిట్ అనేది పెంచక ముందు ఉన్న బుక్స్ కాబట్టి మనకి అప్పుడు 58 ఉండేది, ఇప్పుడు 61 అయింది. కాబట్టి మనకి ఇక్కడ 58 అనే పెట్టుకోవాలి. ప్రైమరీ స్కూల్ షాల్ కన్సిస్ట్ ఆఫ్ క్లాసెస్. ప్రైమరీ స్కూల్కి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, 1 to 5th వరకు ఉంటుంది. జనరల్ క్వశ్చన్. టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ అండర్ CCEలో మనకు అసెస్మెంట్ చేసేది ఏంటిది, ఫార్మాటివ్ అసెస్మెంట్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్. ఇది మనకి బుక్ ఉంది, దీంట్లో ఉంది చాప్టర్, కానీ మనకి ఆల్రెడీ తెలుసు కదా, వెతకడం వేస్ట్. టైం వేస్ట్ చేసుకోకుండా మనం డైరెక్ట్ ముందుకు వెళ్ళిపోవడమే. మీకు కావాలంటే దీంట్లో దొరుకుతుంది, ఎత్తుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. మార్క్స్ అలాటెడ్ ఫర్ ద స్లిప్ టెస్ట్. మనకి స్లిప్ టెస్ట్కి ఎన్ని మార్క్స్, FA1 FA2 ఉంది కదా, దాంట్లో స్లిప్ టెస్ట్కి వచ్చేసి మనకి 20 మార్క్స్ ఉంటుంది. మనకి ఇవన్నీ వచ్చేసి ఏ చాప్టర్లో ఉంటాయనంటే ఇది మనకి SSC స్కీమ్లో కానీ CCA రూల్స్ అని ఉంటాయి, దాంట్లో ఉంటాయి మనకి ఇవన్నీ. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ A+. ఇది కూడా మనం జనరల్గా డైరెక్ట్ పెట్టేయచ్చు, అనవసరంగా వెతుక్కుంటే టైం వేస్ట్. A+ గ్రేడ్ అని అంటే మనకి 91 to 100 వస్తుంది. 40 బిలో అయితే C, 51 to 70 అయితే B+, 70 to B+. ఓకే, A ఇది B+. ఇది 40 నుంచి 50 మధ్యలో B అన్నట్టు. ఇట్లా మనకి A+ అడిగినగా 91 to 100. యాజ్ పర్ ద APER ద రూల్ నెంబర్ ఆఫ్ పీపుల్ షల్ బి న్యూలీ అడ్మిటెడ్ ఎక్స్పెక్ట్ ఆన్
an application in the prescribed form signed by his parent or guardian is covered under rule. ఇది ఏపీఈఆర్ రూల్ బుక్లో అడిగిండు మనకి. ఏపీఈఆర్ రూల్స్ ఇగో ఈ బుక్లోది. దీంట్లో మొత్తం 400 రూల్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ డైరెక్ట్ దొరికేస్తాయి ఆన్సర్స్. ఇక్కడ ఆప్షన్స్లో ఏమన్నాడు 97A 97 అడ్మిషన్స్ విత్డ్రాలు లోపలికి వెళ్ళాలి మనం. 75 పేజ్ నెంబర్కి వెళ్తే తెలుస్తుంది. పేజ్ నెంబర్ 75. ఇక్కడ ఏమన్నాడు, న్యూలీ అడ్మిటెడ్ ఎక్స్పెక్టెడ్ 17Aలో ఇక్కడ చూడండి, ఇగో నెంబర్ ఆఫ్ పీపుల్ షెల్ బి న్యూలీ అడ్మిటెడ్ ఎక్స్పెక్టెడ్ ఇక్కడ ఉంది కదా, ఇది కీవర్డ్ చూసుకోవాలి. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ పీపుల్ 97A is the answer. Signed by his parent or guardian. Next question. As per Government of Telangana GOMS number dated 27/8/2014 timings of the lunch break of primary school. ఇది మనకు తెలుసు 12:10 to 1:10. 12:10 PM to 1:10 PM. ఇక్కడ మనకి ఈ బుక్లో ఏజెస్ కూడా ఇచ్చాడు. క్లాస్ 6కి 10+ ఇయర్స్, 5థ్కి 9+, ఫస్ట్ క్లాస్కి 5+. ఇవి కూడా క్వశ్చన్స్ 2-3 దీంట్లో నేను చూసిన, దీనికి సంబంధించినవి కూడా మనకి దీంట్లో అన్ని టైమింగ్స్ అవన్నీ ఉంటాయి దీంట్లో ఈ బుక్లో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బుక్, పేపర్ కోడ్ 88కి. ఈ బుక్ వచ్చేసి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇల్లాయా, ఇల్లు ఏమి ఇంపార్టెంట్ అంటే చాప్టర్స్ వచ్చేసి 88కి ఈ జిఐఏ ఉంది కదా, గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 97కి ఏమో సిసిఏ రూల్స్ నుంచి బాగా వస్తాయి. 97కి సిసిఏ రూల్స్, ఎస్ఎస్సి స్కీము దీని నుంచి బాగా వస్తాయి. 97కి ఎస్ఎస్సి స్కీము, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సబార్డినేటెడ్ సర్వీస్ రూల్స్. వీటికి సపరేట్ బుక్స్ కూడా ఉన్నాయి. మనకి సిసిఏ రూల్స్కి కూడా సపరేట్ బుక్ ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడ ఉంది సిసిఏ రూల్స్ అని, ఈ సిసిఏ రూల్స్కి సంబంధించిన బుక్. సరే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. As per Government of Telangana GOMS number 3 dated 27/8/2014 timings ఇది అయిపోయింది. నెక్స్ట్, యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ